ఇప్పుడు నీ డాన్స్ ని ఆ జానీ మాస్టర్ చూశాడనుకో, బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ లో నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిపోతాది. బావా ఏం చేస్తున్నావురా? బావా ఏం చేస్తున్నావురా? ఒరే, తన మనల్ని గుర్తుపట్టకుండా ఉంటాను కదా. మన మాటలు తనకు వినబడతాయి కదా. దానికి ఒక ఐడియా. ఏంటిది? బావా నువ్వు సూపర్. ఓపెన్ అయింది. బావా వేసింది. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు నన్ను ఇక్కడ కిడ్నాప్ చేసింది? ఒరే దున్నపోతు పంది! ఒరేయ్, ఎవరు నన్ను కట్టేసింది? అమ్మా వదలండి! అమ్మా! ఒరే బావా నిన్ను పట్టుకుని దున్నపోతు పంది అంటుందేంటి? నువ్వు మూసి వెళ్ళి క్లాత్ పట్టరా. తను అరవకుండా నోట్లో క్లాత్ పెడదాం. అర్థమైంది బావా, ఈ లోపు ఇంకేం తిడుతుందేమోనని టెన్షన్ పడుతున్నావు. నువ్వు మొహం కవర్ చేసుకున్నావు. నా ముఖం కనపడకూడదని. అబ్బా, దాని కళ్ళ గంట కట్టాం కదా. కరెక్ట్ బావా. వదలండి! ఎవరు నన్ను కట్టిపడేసింది? అమ్మా! మీరు కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని ఏమీ చెయ్యం. ఇలా అరిచి కోల చేస్తే ఆడపిల్లని కూడా చూడం. డబ్బులు సన్నే. బావా వద్దు వద్దు బావా వద్దు. బావా ఆ ఫ్యాక్టరీస్ అన్ని ఆన్ చేయకు, తట్టుకోలేము. బావా ఎవరు మీరు? మీకేం కావాలి? మేం బీహార్ రౌడీలం. అబద్ధం, మీరు బీహార్ రౌడీలు కాదు. ఏంటి వీళ్ళిద్దరూ పెదాలు కలుపుతున్నారు, పైకి సౌండ్ రావడం లేదు. అబద్ధం, మీరు బీహార్ రౌడీలు కాదు. అది నువ్వు ఎలా చెప్పగలవు? బీహార్ రౌడీలైతే మీ దగ్గర బీహార్ వాసన రావడం లేదు. పైగా తెలుగులో మాట్లాడుతున్నారు. నీకు అర్థం కావాలని తెలుగులో మాట్లాడుతున్నాం. అయినా ఈ బీహార్ స్మెల్ ఏంటి? బీహార్ రౌడీలు స్నానం చేయరు. వాళ్ళ దగ్గర అదో రకమైన స్మెల్ వస్తుంది. మేం బీహార్ రౌడీలం కాదు. తెలుసు. ఎలా? మీ దగ్గర ఆ స్మెల్ రావడం లేదు. మీరు గొంతు మార్చి మాట్లాడుతున్న తెలుగు రౌడీలని నాకు అర్థమైంది. మీరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారని కూడా తెలుసు. ఏంటి, కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తున్నారా? నాకేం కనపడడం లేదు. కళ్ళు లాగుతున్నాయి, కొంచెం గల్లగంతలు విప్పండి. బావా ఈ
ఎట్టి పరిస్థితుల్లో కలగందలిపోద్దు. తను హలో మిమ్మల్ని పిప్పండి ప్లీజ్. అర్థమైంది బావా, నీకు ఐడియా వచ్చిందని. ఏంటిది? కళ్ళ గంతలు విప్పమంటే ఏమి కనపడకుండా గోడ కార్ని చూపిస్తూ కూర్చోబెడతారా? ఎంతసేపు అని ఇలా గోడను చూస్తూ కూర్చోవాలి? నాకు బోర్ కొడుతుంది. మీరు రియల్ కిడ్నాపర్స్ అయితే ఎందుకు మీ మొహాలు చూపించడానికి భయపడుతున్నారు? గొంతులు మార్చి ఎందుకు మాట్లాడుతున్నారు? చూడండి మేడం, మీకు ఏదన్నా అవసరమైతేనే మాతో మాట్లాడాలి. అందుకనే నోట్లోంచి తీసాం క్లాత్. ఓలే పాపముని నీ కళ్ళ గంతలు కూడా విప్పాం. మా డీటెయిల్స్ నీకు అనవసరం. ఇంకో మాట్లాడితే మీరు ఫ్రీడమ్ కోల్పోతారు. సరే సరే, నాకు బాగా ఆకలేస్తుంది. కొంచెం టైం ఇవ్వండి. ఒరే, నువ్వు అర్జెంట్గా వెళ్ళి బిర్యానీలు మంచూరియాలు అవన్నీ పట్టుకొస్తాయి. అవి వెళ్ళు. కొంపదీసి మఫ్టీలో ఉన్న పోలీస్ కాదు కదా? సార్, నా పేరు కచేరి. నేను సమాజంలో ఉన్న చెవిటి మూగా గుడ్డి వాళ్ళ కోసం చందాలు వసూలు చేసి వాళ్ళ వైద్య ఖర్చుల కోసం సహాయం చేస్తూ ఉంటాను సార్. సార్, ఇలా చూడండి సార్. ఇది నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది సార్. కన్నీళ్లు వరదలా పారుతాయి సార్. మా కాలనీలో నీళ్ల సమస్య వస్తే వాళ్ళకి నా కన్నీళ్ళ ఇచ్చి నీళ్ల సమస్య తీరుస్తాను సార్. పాపం, తన పెదాలు కదపడమే తప్ప పైకి మాట్లాడలేను అని బాధపడి ఏడుస్తున్నాడు అనుకుంటా. వెరీ సాడ్, వెరీ సాడ్. సార్, మీ పేరు డీటెయిల్స్ చెప్పండి సార్. మీకు డిస్కౌంట్ కూపన్ ఇస్తా. దాంతో మీరు మా లిస్ట్ లో ఉన్న ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా చూస్తారు. మందులు మాత్రం మీరే పెట్టుకోవాలి సార్. పాపం, హాస్పిటల్కి వెళ్ళి చెవి డాక్టర్కి చూపించుకోవడానికి డబ్బులు లేవన్నమాట. డబ్బులు? సార్, మీరు చెవిటివారైనా సాటి చెవిటివారి బాధను అర్థం చేసుకుని డబ్బులు ఇచ్చారంటే మీరు నిజంగా దేవుడు సార్. దేవుడు సార్, దేవుడు సార్, నిజంగా దేవుడు సార్. ఇది మాత్రం మీకు బాగా అర్థమైంది. సాయం చేశానని నన్ను దేవుడు అంటున్నాడు. అవును, ఉన్న డబ్బులను ఆడు పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫుడ్ ఎలా తెచ్చేది? లోపలికి వెళ్ళి బావని అడిగితే ఖచ్చితంగా తిడతాడు. ఇప్పుడు ఎలా? ఇందాక నా దగ్గర డబ్బులు తీసుకున్నవాడు నన్ను దేవుని చేసేస్తాడు కదా. నేను కూడా కలేజాలో మహేష్ బాబులా ట్రై చేసి చూస్తే భయ్యా భయ్యా భయ్యా, ఇందాక ఒకటి హెల్ప్ అడిగితే డబ్బులు ఇచ్చేసాను. బిర్యానీకి డబ్బులు లేవు. ఒక 500 రూపీస్ ఉంటాయివా? ఏరా ఎర్రి పుల్క, ఎవడైనా 5 10 అడుగుతాడు కానీ 500 అడుగుతారా? దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తాడు. ఏదనుకుంటే అది అయిపోతుంది. ఇందాక నా కోసం అడిగినందుకు కొట్టాడు. ఇప్పుడు జనాల కోసం అడుగుతాను. భయ్యా భయ్యా, ఈ ఏరియాలో ఉన్న చెవిటి మూగ వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల కోసం చందాలు వసూలు చేస్తున్నా. 500 ఉంటే ఇవ్వా? ఎంత? హాస్పిటల్ ఖర్చుల కోసం ఎంత? చందా చందా 500. ఈడు కూడా చెవిటి మూగుడు అనుకుంటా. 500 కదా? ఇప్పుడేమో వీడు ఇంతలా రియాక్ట్ అయ్యాడు.
నేను అడిగింది ఎదుటివానికి సహాయం చేయడానికే కదా. సినిమాల్లో చూపించారని బయట కూడా ట్రై చేశాను. ఏదో ఎక్స్పెరిమెంట్లన్నీ మానేసి వెళ్ళి బావని అడగడమే కరెక్ట్. బావా మీ పేరేంటి? జేమ్స్ బాండ్ 2016. మీరు ఫస్ట్ టైం కిడ్నాప్ చేశారు కదా? మీకెలా తెలుసండి? సినిమాలో చూపిస్తారు కదా. అస్సలు మీరు కిడ్నాపర్స్ తో బిహేవ్ చేయడం లేదు. మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, మా బాస్. అబద్ధం చెప్పకండి, లేకపోతే ఎన్నిసార్లు ఎందుకు కట్ చేస్తారు? నిజంగానే మా బాస్ అండి. అయితే మాట్లాడొచ్చుగా. మీ గర్ల్ ఫ్రెండ్ లేదని నిజంగా నేను నమ్మాలంటే ఈసారి ఫోన్ చేస్తే ఇక్కడే మాట్లాడండి, నేను నమ్ముతా. ఎత్తండి, ఎత్తి మాట్లాడండి. అలాగే. హలో బాస్, చెప్పండి. రామ్ యాడున్నావయ్యా? నేను ఫోన్ చేస్తుంటే అన్నిసార్లు కట్ చేస్తున్నాడా ఏమే? అంటే అది ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. ఏందయ్యా కొత్తగా మాట్లాడుతూ ఉండవా? అంటే అది మీరు చెప్పారు కదా సార్, సిగ్నల్ ప్రాబ్లం అని, అందుకే మీకు సరిగ్గా వినపట్లేనట్టుంది. సర్లేగానే అమ్మాయి సంగతి ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు, తెలియగానే చెప్తాను. అట్నే చూసారా, మీ ముందే మాట్లాడాను కదా, ఇప్పుడు కదా నమ్ముతారా? నమ్మను, ఎందుకంటే నువ్వు నా ముందు మాట్లాడలేదు, నా వెనకాల మాట్లాడావు. చంపేశారు కదండి. కలేజా ఏజా మహేష్ బాబు. మహేష్ బాబు బేటా ముగోళ్ళ చింత. కదా బావనే దీని ఎఫెక్ట్ వల్ల ఊళ్ళో వాళ్ళంతా నీ మూగోళ్ళు అనుకుని ఈ పరిస్థితి తెచ్చుకున్నారా? ఎవరికైనా దానం చేయాలంటే ఏ 10 పరకు పాడేయాలి గాని మన దగ్గర అన్ని ఇచ్చేతరా? ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పిన పని జాగ్రత్త చెయ్యే. ఇగో వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గర లాక్ చేసి వెళ్ళు. అలాగే బాబా. ఎలా బావా, ఆ రావుగాడు చచ్చిన రాడన్నావు, పైగా వాడి ఇంటి తాళం కూడా మన దగ్గరే ఉంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఒరే శ్రీహరిగా, నీ కూతురు కనబడేంత వరకు నేను ఇంటికి కూడా వెళ్ళకూడదని నా ఇంటి తాళం నీ దగ్గర పెట్టుకుంటావా? డూప్లికేట్ తాళం చేయించుకునే తెలివితేటలు నాకు లేవనుకుంటున్నావా? ట్రై చేస్తా. అమ్మ పొట్టోడా, డూప్లికేట్ కీ చేసిన ఎదవ సరిగ్గా చేసినట్లేదు, పట్టేస్తోంది. ఏం చేయాలబ్బా? బాబా, వాడు లోపలికి వచ్చే లోపు నేను ఎక్కడైనా దాచి బాబా. వదలండి ప్లీజ్. నేను ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? సారీ, ఏమనుకోకు. వామ్మో,
బావా అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆడి కూతురు తప్పిపోవడం మాట ఏమో గాని అది నా ప్రాణానికి వచ్చింది. చచ్చా, యాదవ జీవితం అని. బావా ఇప్పుడు ఎలా మేనేజ్ చేయడం చెప్తా. మ్యారేజీ బావా నేను మ్యారేజ్ అనేది వినబడిందంట. నేను లేనని తలుపు సందులో నుంచి విసిరినట్టున్నారు వెడ్డింగ్ కార్డు. ఒరే వాడన్నది మ్యారేజ్ మేనేజ్ కాదు. అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, మరి నాకెప్పుడు అవుతుందో. ఇంతకీ పెళ్లి కార్డు పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున? వనజాక్షి వెట్స్ వనమాలి. వనమాలి. వనమాలి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఒరే మనకు ఐడియా కూడా వాడే ఇచ్చేసాడు. వాడి నోటితో వాడే వనమాలి అని చెప్పేశాడు. అర్థమైంది బావా, ఇక నేను చెల్లరగిపోతా. ఎవడే? నన్ను భయపడకండి, నాకు భయం లేదు. దయ్యం పేరు చెప్తే ప్యాంటు తడుపుకుంటాడు, ఈడికి భయం లేదట. ఈడు ఇదేదో బిల్డప్. భయపడను అంటూ భయపడుతున్నావు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నన్ను అప్పుడే మర్చిపోయావా? నాకీ కనపడకుండా నీకీ తాయెత్తు కట్టించుకున్నావు, మర్చిపోయావా? అంటే మీరు వనమాలి గారా? అవును, బాగానే గుర్తుపట్టినావు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు వనమాలిజీ? నీది తాయెత్తు మహిమ అయిపోయింది. నీకి నన్ను తలుచుకున్నాయి, అందుకే వచ్చినాయి. నేను మిమ్మల్ని తలుచుకోవడం ఏంటండి? ఇందాకే కదా వనజాక్షి వెడ్స్ వనమాలి అన్నావు. అది పెళ్ళికొడుకు పేరు. పొరపాటు మీ పేరు అనుకుని వచ్చేసినట్టున్నారు. అంటే మీకీ నోట్లోంచి నాకీ పేరు వస్తే చాలు కదా. మీకు చాలుతుందయ్యా, మీరు ఇలా గాల్లో కనపడకుండా మాట్లాడుతుంటే నాకు ప్రాణాల గాల్లో కలిసిపోతున్న ఫీలింగ్ వస్తుంది. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని అటు తిరుగు. తిరుగు. ఏమిటి రావు, కనబడితే కళ్ళు మూసుకుంటున్నావు? హే మధు,
నువ్వా మిమిక్రీ చేసి భలే భయపెట్టావు. అరే హౌలే, మీకు తెలిసిన వాడిలా కనపడతాను అని చెప్పాను కదా. నేను నమ్మను. నాది పట్టుకో. ఏంటి? చేతులు రా. బానే ఉన్నాయి కదా. మధు, ఏం చేస్తున్నావు? మధు, ఏం చేస్తున్నావు? మధు ఏం చేస్తున్నావు? మధు నీకు దండం పెడతా, నన్ను వదలరా. దయ్యం, నేను నమ్ముతున్నారా. వదులు. వనమాలేజీ, నీకు మధులాగా రావాలని ఎందుకు అనిపించింది? నువ్వు ఇంటికి ఎలా వచ్చావు? ఆటోలో. డైరెక్ట్ గా గాలిలో వచ్చేయచ్చు కదా. సార్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? నాకు కూడా అంతే. మీకు కనపడాలి అంటే ఎవరో ఒకరి బాడీ లిఫ్ట్ తీసుకోవాలి. ప్రస్తుతానికి మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మో, జంప్ అయిపోవాలి. ఇప్పుడు ఎలా వస్తాడో చూస్తాను. ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ